కరీంనగర్లోని పిఎంజీ జ్యువెలరీ షాపులో ఈరోజు 11 గంటల ప్రాంతంలో మాత్రం 5 దుండగులు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఉదయం పిఎంజీ జ్యువెలరీ షాప్ తెరిచిన తర్వాత అంటే 10:30 గంటల ప్రాంతంలో జ్యువెలరీ షాపు ఓపెన్ చేయడం జరిగింది. 11 గంటల ప్రాంతంలో వాళ్ళు ఆ లాకర్లో నుంచి బంగారం తీసి మొత్తం కూడా దానిలో సెట్ చేస్తున్న క్రమంలో మాత్రం 5 దుండగులు లోపలికి వచ్చి బంగారం కొంటామని చెప్పి సిబ్బందికి తెలియజేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఆ సిబ్బంది కూడా బంగారం చూపెట్టడంతో మాత్రం అందులోకి వెళ్ళి ఒక వ్యక్తి మ్యాగజిన్తో మాత్రం కాల్పులు జరిపాడు. దీంతో ఆ సిబ్బంది ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మిగతా 4 వ్యక్తులు కూడా ఆ లోపల ఉన్న బంగారు ఆభరణాలను మొత్తం కూడా బ్యాగ్లో వేసుకుని అందులోకి వెళ్ళి ఇంకో ఇదే మెట్ల దారి కూడా మొత్తం బయటికి వెళ్ళారు. అయితే దాదాపు అంటే 11 గంటల 10 ప్రాంతంలో మాత్రం 5 దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిగినట్టు కూడా ఇప్పుడు సిపి గౌసాలం తెలిపాడు. అంటే ఎట్టకేలకు దాదాపు సిపి తెలిపిన వివరాల ప్రకారం మాత్రం ఒక కేజీ బంగారం ఎత్తుకెళ్ళినట్టు కూడా సిపి తెలిపారు. అయితే మొత్తం ఇది ఈ పిఎంజీ జ్యువెలరీ అనేది కోర్టు ప్రాంగణంలో ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే కోర్టు ఉంటుంది. ఇది సమీపంలో ఉండే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలో ఈ జ్యువెలరీ షాప్ ఉంటుంది. దాంతోపాటుగా ఇటు జగిత్యాల ప్రధాన హైవే ఇది ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ప్లేస్. ఇలాంటి ప్రదేశంలో మాత్రం ఈరోజు 11 గంటల ప్రాంతంలో ఉదయం పూటనే మాత్రం ఇలాంటి భారీ దొంగతనం జరగడంతో మాత్రం కరీంనగర్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దాదాపు అంటే ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలో 5 దుండగులు ఇదే దారి గుండా వచ్చి బైక్ అక్కడ పార్క్ చేసి 5 దుండగులు. అయితే ఈ 5 దుండగులలో కూడా ఒక వ్యక్తి మాస్క్ ధరించాడు. మిగతా 4 వ్యక్తులు కూడా ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళి 4 సిబ్బందిపై దాడి చేయడంతో మాత్రం అంటే 3 రౌండ్ల కాల్పులు జరగడంతో మాత్రం మేనేజర్ ముస్తాక్ ఖాళీ, అదేవిధంగా మధుకర్, కమలాసన్, ఇంకొక వ్యక్తి అంటే మొత్తం 4 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా ఇటు అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే 11 గంటల ప్రాంతంలో వాళ్ళకు బంగారు ఆభరణాలను చూపెట్టమని అడిగిన తర్వాత బంగారు ఆభరణాలు చూపెట్టిన వెంటనే మాత్రం 3 రౌండ్ల కాల్పులు జరిగిన వెంటనే అయితే వాళ్ళు కొంచెం స్పందించారంటే ఎవరైతే అందులో సిబ్బందిగా పనిచేస్తున్నారో మేనేజర్ అదేవిధంగా మిగతా 3 సిబ్బంది కూడా ప్రతిఘటించడంతో మాత్రం వాళ్ళ జేబుల్లో నుండి పిస్తోల్ తీసి వాళ్ళపై 3 రౌండ్ల కాల్పులు జరపడంతో మాత్రం వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇంకా మిగతా 2 వ్యక్తులు కూడా వాళ్ళని పట్టుకుందామని బయటకు రావడంతో మాత్రం ఇక్కడ రక్తపు మరకలు కనబడుతున్నాయి. అయితే వాళ్ళు ఇదే దారి గుండా మాత్రం ఇక్కడి నుంచి రైట్ సైడ్ పరిగెత్తి అదేవిధంగా వాళ్ళ చేతిలో ఉన్న ఒక వస్తువును అదేవిధంగా ఒక మ్యాగజైన్ కూడా అక్కడ డ్రైనేజీలో పారవేసినట్టు కూడా ఇక్కడ పక్కనే అంటే ఫ్రూట్స్ అమ్మే వ్యాపారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే 11 గంటల 10 ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. 11 గంటల 20 ప్రాంతంలో పోలీసులు సమాచారం అందుకుని వెంటనే ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీనికి సిపి గౌసాలం, ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. అంటే దాదాపు లోపల ఉన్న సీసీ కెమెరాలు, దాంతోపాటు బయట ఉన్న సీసీ కెమెరాలు, వాళ్ళు ఏ దారి గుండా వచ్చారు, వాళ్ళు ఏ దారి గుండా వెళ్ళారు, అయితే ఈ దొంగతనం చోరీ చేసే ముందు ఏమైనా రెక్కి నిర్వహించారనే కోణంలో కూడా సిపి గౌసాలం మాత్రం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అయితే దాదాపు కరీంనగర్ ప్రాంతంలో 710 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలు మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయబడి ఉన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సిపి గౌసాలం సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ను వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు ఏ దారి గుండా వచ్చారు, వాళ్ళు ఏ దారి గుండా వెళ్తున్నారనే మొత్తం వ్యవస్థ కూడా ఒక 4 బృందాలుగా ఏర్పడి అంటే నగర శివారు ప్రాంతాలైన ఇటు చింతకుంట రూటు, అదేవిధంగా ఇటు జగిత్యాల రేకుర్తి రూటు, కొత్తపల్లి రూటు, అదేవిధంగా అటు వెళ్తే గోదావరికి రూటు, అటు మానకొండ రూట్ సైడ్ కూడా 4 బృందాలుగా ఏర్పడి శివారు ప్రాంతాల్లో మాత్రం అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దాంతోపాటుగా కమాండ్ కంట్రోల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 వ్యక్తులు కూడా ఈరోజు 11 గంటల ప్రాంతంలో పట్టపగలి దొంగలు ఇంత దారుణానికి పాల్పడడంతో మాత్రం కరీంనగర్ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇలాంటి దొంగతనం ఇప్పటి వరకు కూడా కరీంనగర్లో కూడా చరిత్రలో జరగలేదు. ఇలాంటి దొంగతనం జరగడంతో దాదాపు కరీంనగర్ మొత్తం ఒక్కసారిగా ఉలికి పడింది. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న సిపి గౌసాల మాత్రం దాదాపు 4 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. 4 బృందాలు కూడా అంటే ఈ పిఎంజే జ్యువెలరీకి రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలలో ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాలను మొత్తం కూడా క్షుణ్ణంగా ఒక 2-3 బృందాలను పంపించి కూడా ఏ దారి గుండా సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ దారిలో సీసీ కెమెరాలను కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మాత్రమే మాస్క్ ఉంది. మిగతా 4 వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేశామని కూడా సిపి గౌసాలం ఇంతకుముందుకే చెప్పడం జరిగింది. సాధ్యమైనంత వరకు కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వాళ్ళ వ్యక్తులు అయితే వాళ్ళు ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తులా లేకపోతే అంతర్రాష్ట్రానికి చెందిన వ్యక్తులా, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత సిబ్బందితో మాట్లాడిన తర్వాత అంటే ఎప్పుడైతే సిపి
గౌసాలం సంఘటన స్థలానికి చేరుకొని వాళ్ళ సిబ్బందితో మాట్లాడుతున్న క్రమంలో మాత్రం వాళ్ళు కొన్ని వివరాలు అడిగి సేకరించారు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మీతో ఏం మాట్లాడారు, వాళ్ళు తెలుగులో సంభాషించారా, ఇంగ్లీష్లో సంభాషించారా, హిందీలో సంభాషించారా అని వాళ్ళతో కూలంకుషంగా అక్కడ సిబ్బందితో మాట్లాడితే మాత్రం వాళ్ళు కొంత హిందీ అదేవిధంగా తెలుగులో మాట్లాడారని కూడా సిబ్బంది తెలపడంతో మాత్రం వాళ్ళు మరి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తుల వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తుల అన్న కోణంలో కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరొక విషయం ఏంటంటే ఒకవేళ ఈ జ్యువెలరీ షాప్లో ఈరోజు దొంగతనానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళపై కాల్పులు జరిపాడు కాబట్టి మరి స్థానికుల ప్రమేయం ఎవరికైనా ఉందా, లేకపోతే వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి వాళ్ళే దాడి చేసి ఆ యొక్క బంగారాన్ని చోరీ చేసుకు వెళ్ళారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటుగా నిన్న రాత్రి కరీంనగర్ మొత్తం కూడా నాకాబందీ ఏర్పాటు చేశారు. అలాంటి నాకాబందీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో మాత్రం ఇలాంటి ఇన్సిడెంట్ జరగడంతో మాత్రం ఒక్కసారిగా కరీంనగర్ ప్రజలు భయాందోళనకు గురైన పరిస్థితి నెలకొంది. నుండి దాదాపు 200 మీటర్ల దూరం మాత్రమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇల్లు కూడా ఉంటుంది. దాంతోపాటుగా అంటే ఇంత పోలీసుల వైఫల్యం కారణమా లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమా అనేది కూడా బండి సంజయ్ మాట్లాడాడు. దీంతో ఖచ్చితంగా పోలీసులు ఒక పకడ్బందీగా కార్యాచరణ చూపెట్టి ఖచ్చితంగా ఎట్టకేలకు దోషులను పట్టుకోవాలి. ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో గాయపడ్డారో వాళ్ళకు మెరుగైన చికిత్సను అందించాలని కూడా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దాంతోపాటుగా కరీంనగర్ ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్, దాంతోపాటుగా చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం కూడా రావడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది, దాంతోపాటుగా ఎంతమంది దుండగులు లోపలికి రావడం జరిగింది, ఎంత ఆభరణాలను ఎత్తుకెళ్లారనే విషయాన్ని మాత్రం అటు సిబ్బందిని, దాంతోపాటుగా పోలీస్ కమిషనర్ సిపి గౌసాలను కూడా వారితో మాట్లాడి దాంతోపాటుగా మీడియాకు కూడా వివరాలు వెల్లడించారు. అయితే దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న సిపి గౌసాలం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ దుండగులను పట్టుకుంటాము, అంటే ఎవరికి మాస్క్ లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇప్పటికే ఫేస్ అనేది రికగ్నైజ్ చేశాము, మరికొంత సమయంలో మాత్రం మా టీములు బృందాలుగా విడిపోయాయి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్ష విధిస్తామని కూడా సిపి గౌసాలం తెలపడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.